హలో ఫ్రెండ్స్, సోలార్, విండ్, హైబ్రిడ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు 1800 క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయిన భారీ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి, ఇక ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దామండి. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా వచ్చిన డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి జూలై 30 థర్స్డే ఓపెన్ అయ్యి ఆగస్ట్ 3 మండే క్లోజ్ అవుతుందండి. అంటే జూలై 30 మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఆగస్ట్ 3 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు ఎప్పుడైనా చూసి మనం జాగ్రత్తగా దీనికి అప్లై చేయొచ్చు అనమాట. ఇక అలాట్మెంట్ డేట్ మనకి ఆగస్ట్ 4 ఎక్స్పెక్టెడ్ ఇచ్చాడండి. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఆగస్ట్ 5 రిఫండ్స్ అండ్ క్రెడిట్ ఇచ్చారు. అలాగే ఆగస్ట్ 6 మనకి లిస్టింగ్ డేట్ గా అయితే ఇచ్చారు. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుంది అనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ మనం చెక్ చేసుకున్నట్లయితే ప్రైస్ బ్యాండ్ 214 రూపీస్ నుంచి 225 రూపీస్ వరకు ఉందండి. అలాగే ఒక లాట్ లో 66 షేర్స్ అయితే ఉన్నాయండి. ఈ టోటల్ 1800 క్రోర్స్ ఆఫ్ రూపీస్ టోటల్ ఇష్యూ సైజ్ అనమాట. ఇది ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇది ఓవరాల్ ఫ్రెష్ ఇష్యూ అనమాట. ఓఎఫ్ఎస్ అనేది ఇందులో లేదు. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే మనకి అన్ని ఐపీఓ లాగానే క్యూఐబికి 50% ఇచ్చారు, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 10% గాను, రిమైనింగ్ 35% మనలాంటి రిటైలర్స్ కి అయితే ఇచ్చారనమాట. సో 35% ఉంది కాబట్టి మనకి కాంపిటీషన్ అనేది మోడరేట్ గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకున్నట్లయితే జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ అండి, అంటే ఐపీపీ అన్నమాట. కంపెనీ మెయిన్లీ యూటిలిటీ స్కేల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ డెవలప్, కన్స్ట్రక్ట్, ఆపరేటివ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట. మెయిన్లీ ఇంకేం చేస్తుందంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, విండ్ పవర్ ప్రాజెక్ట్స్, విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్, ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ అండ్ పవర్ ట్రేడింగ్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ అయితే ఈ కంపెనీలో ఉన్నాయండి. సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన బిడ్డింగ్స్, ల్యాండ్ యాక్వైజేషన్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, ఫైనాన్సింగ్, గ్రిడ్ కనెక్టివిటీ అండ్ లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ వరకు ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ని హ్యాండిల్ చేస్తాం అన్నమాట. అలా ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ని హ్యాండిల్ చేసి తద్వారా రెవెన్యూ అనేది ఈ కంపెనీ సంపాదిస్తుంది. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే 2024లో ఫైనాన్షియల్ ఇయర్ 2024లో టోటల్ ఇన్కమ్ 424.45 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40.06 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉందండి. అలాగే 2025లో టోటల్ ఇన్కమ్ 569.78 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 36.48 క్రోర్స్ ఆఫ్ రూపీస్ గా ఉంది. అలాగే 2026లో టోటల్ ఇన్కమ్ 804.93 క్రోర్స్ ఆఫ్ రూపీస్ గా ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40.46 క్రోర్స్ ఆఫ్ రూపీస్ గా ఉందన్నమాట. సో టోటల్ ఇన్కమ్ లాస్ట్ 3 years లో కన్సిస్టెంట్లీ పెరిగిందని చెప్పుకోవచ్చు మనం. అంటే ఫైనాన్షియల్ గా ఈ కంపెనీ కొంచెం గ్రోత్ బాగానే ఉంది. బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 36 to 40 క్రోర్స్ ఆఫ్ రూపీస్ రేంజ్ లోనే ఉందన్నమాట. ఆ మధ్య ఉందన్నమాట. సో మరీ అగ్రెసివ్ గా పెరగలేదు. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం అప్పర్ బ్యాండ్ 225 రూపీస్ తీసుకుంటే ఒక లాట్ లో 66 షేర్స్ ఉన్నాయి కాబట్టి 66 into 225 ఈజ్ ఈక్వల్ టు 14,850 రూపీస్ అయితే మనం ఈ ఐపీఓకి అప్లై చేయడానికి మినిమం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఓవరాల్ గా 1800 క్రోర్స్ లో వీళ్ళు ఐపీఓలో నెట్ ప్రొసీడ్స్ అప్రాక్సిమేట్లీ 1411.9 క్రోర్స్ ఆఫ్ రూపీస్ కంపెనీ అండ్ సెలెక్టెడ్ సబ్సిడీరీస్ కి బారోయింగ్, రీపేమెంట్స్ లేదా ప్రీపేమెంట్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారండి. అలాగే రిమైనింగ్ పోర్షన్ అంతా జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అన్నమాట. డెప్ట్ రీపేమెంట్ వల్ల ఫ్యూచర్ ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంది. ఇక వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ చూస్తే అప్పర్ బ్యాండ్ 225 వద్ద కంపెనీ ఈపీఎస్ రిపోర్టెడ్ అప్రాక్సిమేట్లీ 0.83 రూపీస్ గా ఉందండి. దీని ప్రకారం పిఈ చూసుకుంటే 271 టైమ్స్ అయితే ఉందన్నమాట. అలాగే కంపెనీ నెట్ అసెట్ వాల్యూ
70.0 పర్ షేర్ అయితే ఉందండి. దీని ప్రకారం పీవీ రేషియో చూసుకుంటే మనకి 3.2 టైమ్స్ అయితే ఉందన్నమాట. ఇక పీర్ కంపారిజన్ చూసుకుంటే రెన్యూబుల్ పవర్ సెక్టర్ లిస్టెడ్ పీర్స్తో కంపేర్ చేసుకుంటే రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పిఈ 22 టైమ్స్ గాను, ఏసీఎంఈ సోలార్ హోల్డింగ్స్ అప్రాక్సిమేట్లీ 47 టైమ్స్ గాను, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అప్రాక్సిమేట్లీ 148 టైమ్స్ గాను, అదానీ గ్రీన్ ఎనర్జీ పిఈ అప్రాక్సిమేట్లీ 157 టైమ్స్ గాను, అలాగే మన కంపెనీ మనం మాట్లాడుకుంటున్న కంపెనీ అయినటువంటి జునిపర్ గ్రీన్ ఎనర్జీ పిఈ అప్రాక్సిమేట్లీ 271 టైమ్స్ గాను ఉందన్నమాట. అంటే రిపోర్టెడ్ ఎర్నింగ్స్ బేసిస్ మీద జూపిటర్ గ్రీన్ ఎనర్జీ వాల్యూషన్ సెక్టర్ పీర్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ సైడే ఉందని మనం మాట్లాడుకోవచ్చు. ఇక పీబీ రేషియో 3.2 టైమ్స్ అనేది స్టాండ్ అలోన్ గా ఎక్స్ట్రీమ్ అనిపించకపోయినా కంపెనీ కరెంట్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ లో ఉండడం అండ్ డెప్ట్ హైగా ఉండడం వల్ల వాల్యూషన్ కంఫర్ట్ లిమిటెడ్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎవ్రీవన్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఇక జూలై 27th వీడియో రికార్డ్ చేసే టైంకి జిఎంపీ మనం చూసుకున్నట్లయితే కొన్ని ట్రాకర్స్ ప్రకారం 0 రూపీస్ అయితే చూపిస్తుంది అనమాట. అయితే మనకు తెలిసినట్టుగానే జిఎంపీ అనేది అఫీషియల్ డేటా అయితే కాదు, మార్కెట్ సెంటిమెంట్ బట్టి అది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎండింగ్ వరకు చెక్ చేసి మనం జిఎంపీ మీద ఒక డెసిషన్ తీసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు ఈ ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే అవి సోలార్, విండ్ అండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ లో డైవర్సిఫైడ్ రెన్యూబుల్ పోర్ట్ఫోలియో అయితే ఉందండి. ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ స్టోరీ అయితే లాంగ్ టర్మ్ సపోర్టివ్ గా ఉంది. టోటల్ ఇన్కమ్ అండ్ ఈబిఐటిడిఏ స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపిస్తున్నాయి. లాంగ్ టర్మ్ పీపీఎస్ వల్ల రెవెన్యూ విజిబిలిటీ కొంత బెటర్ అయితే ఉండొచ్చు. ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ కూడా ఉంది, ఇది మనం ఒక పాజిటివ్ పాయింట్ గా కన్సిడర్ చేయొచ్చు. ఐపీఓ ప్రొసీడ్స్ లో మేజర్ పోర్షన్ డెప్ట్ రీపేమెంట్స్ వెళ్తుందండి, ఇది కూడా మనం ఒక పాజిటివ్ పాయింట్ గా చూసుకోవచ్చు. అలాగే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ కింద మనం చూసుకుంటే ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అవి రిస్క్ ఫ్యాక్టర్స్. కంపెనీ డెప్ట్ చాలా హై ఉంది. బారోయింగ్ రీసెంట్ ఇయర్స్ లో సిగ్నిఫికెంట్ గా పెరిగాయండి. రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ లో ల్యాండ్ అక్విజిషన్, అప్రూవల్స్, ట్రాన్స్మిషన్ కనెక్టివిటీ అండ్ ఎగ్జిక్యూషన్ డిలేస్ కూడా రావచ్చు. ప్రాజెక్ట్ కమిషనింగ్ డిలే అయితే రెవెన్యూ అండ్ క్యాష్ ఫ్లోస్ ఇంపాక్ట్ అవుతాయండి. బిజినెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అండ్ లాంగ్ టర్మ్ పీపీఎస్ పై డిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి కొంచెం మనం చూసుకోవాల్సిందే. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఫైనాన్సింగ్ కాస్ట్, ప్రాఫిటబిలిటీపై ప్రెజర్ పడవచ్చు. అలాగే టోటల్ ఇన్కమ్ పెరిగినంత స్పీడ్ గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే గ్రో అవటం లేదు. పిఈ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేస్తే కంపారిజన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. అలాగే కరెంట్ జిఎంపీ ఫ్లాట్ ఉంది. లిస్టింగ్ గెయిన్స్ సెంటిమెంట్ అయితే స్ట్రాంగ్ గా మనం పెట్టుకోలేము. అలాగే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐపీఓ సైజు స్టార్టింగ్ వీళ్ళు 3000 crores అనుకున్నారండి, బట్ కొన్ని రీజన్స్ వల్ల వీళ్ళు 1800 crores కి అయితే రెడ్యూస్ చేశారు. ఈ చేంజ్ ని ఇన్వెస్టర్స్ మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఒక నోట్ పాయింట్ గా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫైనల్ గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తే కరెంట్ జిఎంపీ ప్రకారం 0 రూపీస్ ఉండడం వల్ల గ్రే మార్కెట్ నుంచి స్ట్రాంగ్ లిస్టింగ్ గెయిన్ సిగ్నల్ అయితే లేదండి. అందుకే లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్లీ అప్లై టైప్ ఆఫ్ ఐపీఓ కాకపోవచ్చు ఇది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినట్లయితే బిజినెస్ సెక్టర్ అయితే అట్రాక్టివ్ గా ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో అయితే పెద్దగా ఉంది. రెవెన్యూ అండ్ ఈబిఐటిడిఏ గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంది. ఐపీఓ ప్రొసీడ్స్ లో చాలా భాగం డెప్ట్ రిడక్షన్స్ కి యూజ్ చేస్తున్నారు. బట్ కంపెనీ డెప్ట్ చాలా హైగా ఉండడం, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ వీక్ గా ఉండడం, రిటర్న్ రేషియోస్ లోగా ఉండడం, పిఈ వాల్యుయేషన్స్ పీర్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా మనం కాషన్ పాయింట్స్ అనమాట. ఇక సింపుల్ గా నా ఒపీనియన్ చెప్పాలి అంటే సెక్టర్ స్టోరీ పాజిటివ్ గా ఉందండి. బిజినెస్ స్కేల్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ ఉంది. డెప్ట్ రీపేమెంట్స్ అయితే పాజిటివ్ పాయింట్, బట్ డెప్ట్ బడ్డీని హై ఉండడం, ప్రాఫిట్ గ్రోత్ లిమిటెడ్ ఉండడం, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉండడం, జిఎంపీ ఫ్లాట్ గా ఉండడం, ఇవన్నీ ఒక నెగిటివ్ పాయింట్ గా తీసుకోవాలి. అందుకే ఇది లో రిస్క్ ఇన్వెస్టర్స్ కోసం క్లియర్ కట్ అగ్రెసివ్ అప్లై ఐపీఓ కాదని నా ఉద్దేశం అనమాట. ఓవరాల్ గా ఒక చిన్న కాషన్ ఆర్ సెలెక్టివ్ అప్లై ఐపీఓగా దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇందుకీ మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా లేదంటే లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే ఇన్వెస్టరా? ఇందుకీ మీరు ఐపీఓలో అప్లై చేస్తున్నారా లేదా? సరదాగా మనతో కామెంట్ లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.